ఏదో బయట కొద్దిగా టౌన్లోనే ఉండడం వల్ల మా పార్టీ కార్యాలయం నుంచి మాకు కాల్ వచ్చింది. ఇట్లా ఎవరో వచ్చారు, దాడి చేసే పరిస్థితి ఉంది అంటే మేము అక్కడికి వెళ్ళినాం. వెళ్తే వాళ్ళకు 6-7 కార్లలో వచ్చి 100-150 మంది దాకా టీడీపీ సంబంధించిన మండల కన్వీనర్స్ కానీ, ఎక్స్ కౌన్సిలర్స్, ప్రజెంట్ కౌన్సిలర్స్ కూడా వచ్చినారు. అక్కడికి వచ్చి మమ్మల్ని ఎవడు రాలని ఎవడు వేణురెడ్డి ఎక్కడ అనే కొన్ని బూతులు మాట్లాడుతూ వేణురెడ్డి గారు వెతుక్కుంటూ లోపలికి వచ్చినారు. వస్తే అన్న అక్కడ లేకపోవడంతో మేము అక్కడ అడ్డుకున్నాం వాళ్ళని. ఎందుకు ఏం పని ఉంది మీకు అంటే, వాడిని చంపుతాం వేణురెడ్డిని అని మాపై కూడా దూషిస్తూ కొన్ని చెప్పలేని పదాలు వాడుతూ రాడ్లు కట్టలు తీసుకొని మొత్తం వచ్చి ఫర్నిచర్ అంతా మొత్తం ధ్వంసం చేసినారు. ధ్వంసం చేసిన తర్వాత మా పార్టీ ఆఫీస్లో పనిచేసే అబ్బాయిని కూడా తలకా పగులు కొట్టడం జరిగింది. అది చేసిన తర్వాత మేమందరూ అడ్డుకున్నాం. తర్వాత పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే, మా పార్టీ ఆఫీస్కి జస్ట్ 100 మీటర్స్లో 2 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఒకటి అర్బన్ యూపీఎస్ పోలీస్ స్టేషన్, ఒకటి రూరల్ పోలీస్ స్టేషన్ 2 ఉంటాయి. పక్కన 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ మా పార్టీ ఆఫీస్కి 300 మీటర్లు మాత్రం ఉంటుంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ 500 మీటర్లు ఉంటుంది. ఇన్ని పోలీస్ స్టేషన్స్ పక్కన పెట్టుకొని పార్టీ ఆఫీస్ పైన, మా కార్యకర్తల పైన, నాయకుల పైన దాదాపు అర్ధగంట పైన మా పైన దాడులు చేస్తే ఆఫీస్ పగుల కొడుతున్నా కూడా ఒక్క హోంగార్డ్ కూడా వచ్చిన పాపాన్ని పోలే. అంతేకాకుండా మళ్ళీ మా నాయకుని పైన, మా నాయకుడు ఆ రోజు ఎక్కడున్నాడు, బెంగళూరులో ఉంటే ఆయన పైన కూడా SC/ST అట్రాసిటీ కేసు, 307 కేసు బుక్ చేసినారు. అసలు అక్కడ మేము ఇక్కడ ఉన్నవాళ్ళు మేము తప్ప ఎవరు లేము, వేరే వాళ్ళు ఎవరు లేరు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ పార్టీ ఆఫీస్లో ఉన్నాం. తర్వాత ఏం చేసినారు, ఇప్పుడు మా పైన దాడి చేసి మమ్మల్ని గాయపరిచి మమ్మల్ని కొట్టి, ఇది మా నాయకుని పైన, మా పైన అటెంప్ట్ మర్డర్ కేసు, SC/ST కేసు. దయచేసి హిందూపూర్ DSP గారిని, జిల్లా SP గారిని ఒకసారి పునరాలోచించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను.